నా డైరెక్షన్ కరెక్టే, కానీ 2 స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. అదెలాగమ్మా? దానికి లాజిక్ చూద్దాం. మార్నింగ్ నా ప్లాన్ ఏంటి, ఈ జోన్లో మార్కెట్ ఒకసారి లేదా 2 సార్లు టచ్ చేసినప్పుడు నేను ఇక్కడ బై చేయాలి. నేను మార్నింగ్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇక్కడ చూశాను. మరి మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళొచ్చో పైకి వెళ్ళొచ్చో నాకు తెలియదు, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ రావడం వల్ల నేను ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర బై చేశాను. బై చేస్తే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ చేసింది. ఇక్కడ నా మిస్టేక్ ఏంటంటే నేను సంథింగ్ 80 రూపీస్ దగ్గర కొన్నాను, 89 దగ్గర కొన్నానేమో అని 69 స్టాప్ లాస్ పెట్టాను. మామూలుగా 20 రూపీస్ స్టాప్ లాస్ పెడతాను. సో అందుకని తొందరగా హిట్ అయిపోయింది. ఒకవేళ నేను 60 పెట్టుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వకపోదును. ఇట్స్ ఓకే, నేను ఆఫీస్లో ఉండడం వల్ల కంగారులో మిస్టేక్ చేశాను అనమాట. ఇది ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ టైం కూడా నా డైరెక్షన్ కరెక్టే, బట్ నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఈరోజు మరి ఎక్స్పైరీ వల్ల వాలటిలిటీ వల్ల తెలియదు, నా స్టాప్ లాస్ హిట్ అయింది. లెట్స్ సి ఆ ట్రేడ్ కూడా ఎలా ఉందో చెప్తాను. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్. ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ ప్లస్ ఇది ఒకటి జోన్ అనుకుంటే, ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత జనరల్గా ఎవరు వస్తారు, బయ్యర్స్ ఎంటర్ అవుతారు. కానీ ఈ నెగిటివిటీ చూస్తే నాకు వాళ్ళు స్టాప్ లాస్ లీడ్ చేయడానికి వెళ్తుంది అనిపించింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బయ్యర్స్ని ఇన్వైట్ చేసి మళ్ళీ సెల్లింగ్ వైపుకి వెళ్తుందంటే మార్కెట్ ఇంకా సెల్లింగ్లోకి వెళ్తుందేమో అనుకొని నేను ఈ రెడ్ క్యాండిల్ దగ్గర 1, 2, 3 ఈ థర్డ్ రెడ్ క్యాండిల్ దగ్గర బై చేశాను, అంటే పుట్ బై చేశాను అనమాట. మార్కెట్ కొంచెం కిందకి వెళ్ళింది, కానీ తర్వాత కన్సల్టేషన్ అవుతూ ఎవరైతే ఇక్కడ సెల్లింగ్లో ఎంటర్ అయ్యారో వాళ్ళని కూడా దించేసి మార్కెట్ కిందకి వెళ్ళింది. సో 2 సార్లు ఈరోజు నా డైరెక్షన్ కరెక్ట్ అయినా సరే మేబీ చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు నా స్టాప్ లాస్లు అయితే హిట్ అయ్యాయి.